హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. మనకి రీసెంట్ గా అయితే మారుతి సుజుకిలో కొత్తగా న్యూ బ్రీజా అయితే లాంచ్ అయింది కదా. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎలాంటి ఫీచర్స్ యాడ్ ఆన్ అయ్యాయి, అసలు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ పడుతుంది, దానికి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మనతో ఇప్పుడైతే దిలీప్ అన్న ఉన్నారు. నమస్తే అన్న. గుడ్ మార్నింగ్ అన్న. నమస్తే. బాగున్నారన్న? అంతా బాగా అన్న. అయితే కొత్తగా మనకు మారుతి సుజుకిలో బ్రిజా లాంచ్ అయింది కదన్న. అవును. సో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, అసలు కొత్తగా ఏం యాడ్ ఆన్ అయింది దీంట్లో? మనకు ఫస్ట్ టైం మనకు టర్బో ఇంజిన్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది మనకి. ఈ టర్బో వేరియంట్ మనకు 1 లీటర్ ఇంజిన్ వస్తుంది. కాకపోతే బిఫోర్ ఏంటంటే మనకి 1.5 లీటర్ ఇంజిన్ ఉండేది. అది అప్పుడు మనకు 5500 RPM జనరేట్ చేస్తే, ఇప్పుడు బ్రిజా మనకు 1 లీటర్ టర్బో ఇంజిన్ వచ్చేసి 6000 RPM జనరేట్ చేస్తుంది అనమాట. మనకు టార్క్ గానీ మైలేజ్ గానీ. అంటే బిఫోర్ ఇంజిన్ 4 పిస్టన్స్ తోటి 4 సిలిండర్స్ తో ఉంటే, ఇది మనకు 3 సిలిండర్స్ తోటి 4 పిస్టన్ ఎంత అయితే మనకు టార్క్ మైలేజ్ ఎంత ఇంప్రూవ్మెంట్ చేస్తుందో, సేమ్ అదే టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేశారు మనకి. బిఫోర్ అదర్ బ్రాండ్స్ కంపేర్ చేసుకుంటే టర్బో ఇంజిన్స్ ఎలా ఉందో, సేమ్ మన ఏరియాలో కూడా మనకు ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు బ్రిజాలో మనకి. i5 ఫీచర్లతో ఉంది మనకి. ఇది టెక్నాలజీ పరంగానే, మైలేజ్ పరంగానే ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఇది మనకు ఎక్కువ ఎయిర్ ని తీసుకోవడం వల్ల దీంట్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ చాలా తక్కువ తీసుకొని ఎక్కువ మైలేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈ లేటెస్ట్ టెక్నాలజీ వాడారు దీంట్లో మనకి. బ్రిజా మనకు 1 లీటర్ టర్బో ఇంజిన్ ఉంది. దీంట్లో బిఫోర్ వేరియంట్ కూడా పెట్టారు మనకు. టర్బో ఇంజిన్ తో పాటుగా 1.5 లీటర్ ఇంజిన్ కూడా మనకు ఉన్నది. కావాలంటే అది కూడా అవైలబుల్ గా ఉంది. కాకపోతే ఇది మనకు యూత్ఫుల్, అట్రాక్టెడ్ అనే మనకు చాలా హైఫై ఫీచర్లతో ఇంట్రొడ్యూస్ అయింది మనకి. లోపల చూసుకుంటే ఏం చేంజ్ అయినాయి లోపల సీటింగ్ సంబంధించి? లోపల కూడా మనకు ఇంటీరియర్, మనకు డాష్ బోర్డ్ డిజైన్ గానీ, మనకు ఫీచర్స్ వచ్చేసి మనకి బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఒకటి అడిషనల్ ఫీచర్ యాడ్ అయింది. ఇంకోటి లైన్ కి ఫస్ట్ ఎట్ ఒకటి, మనకు సేఫ్ ఎగ్జిట్ అలర్ట్ ఒకటి, మనకి ఈ ఫీచర్లు అనేది అడిషనల్ యాడ్ అయినాయి మనకి దీంట్లో. దాంతో పాటు మనకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ గానీ, ఇది కూడా మనకు అడిషనల్ గా యాడ్ అయిపోయింది అనమాట. దీంతో పాటుగా మనకి బ్రిజా ఇది VXA వేరియంట్ మనకి. VXA వేరియంట్ లో మనకి అలవిల్స్ కూడా యాడ్ అవుతుంది మనకి. బిఫోర్ మనకి జెడ్ వేరియంట్ కి వెళ్ళినప్పుడు మాత్రం అలవిల్స్ వచ్చేది మనకి. ఇప్పుడు మనకు VXA వేరియంట్ నుంచి కూడా అలవిల్స్ వస్తున్నాయి. అలవిల్స్ ఒకటి వస్తున్నాయి మనకి దీంతో. ఇంకోటి మనకి ఇంటీరియర్ లో చూసుకుంటే, టచ్ స్క్రీన్, స్టీరింగ్ కంట్రోల్ కామన్ గా ఉండేది. మనకు 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది మనకి ఇంట్రొడ్యూస్ అయింది లేటెస్ట్ గా మనకి. ఈ 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ వల్ల ఏమైతుంది అంటే, మనకు టార్క్ గానీ, మనకు స్పీడ్ అప్ గానీ ఎక్కువ అవుతుంది అనమాట మనకి. VXA వేరియంట్ లో మనకి సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చిండు అనమాట. బిఫోర్ లేకుంటుండే VXA వేరియంట్ లో. ఇప్పుడు VXA వేరియంట్ లో సీట్ అడ్జస్ట్మెంట్ కూడా అడిషనల్ యాడ్ అయింది. ఇంకోటి ఏంటంటే, మనకి జెడ్ వేరియంట్ కి వెళ్ళినప్పుడు మనకు వైర్లెస్ ఛార్జింగ్ తో పాటుకు విత్ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉందన్నమాట. లేటెస్ట్ వచ్చింది మనకి. అంటే ఫోన్ అనేది హీట్ అవ్వకుండా మనం యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ వల్ల ఫోన్ అనేది కూలింగ్ ఉంటది, ఛార్జింగ్ ఫాస్ట్ గా ఎక్కుతుంది అనమాట. ఇది కూడా మనకు లేటెస్ట్ గా వచ్చింది ఇది, ఈ ఫీచర్ కూడా. ఇంకోటి ఫర్దర్ గా ఏంటంటే, మనకి ఇంటీరియర్ తో పాటుగా మనకి ఎక్స్టీరియర్ డిజైన్ లో కూడా మనకి రివర్స్ కెమెరా అనేది VXA నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు. బిఫోర్ ఇలాగ ఉండేదంటే మనకి రివర్స్ కెమెరా అనేది మనకి జెడ్ వేరియంట్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం రివర్స్ కెమెరా వచ్చేది. ఇప్పుడు VXA వేరియంట్ లో మీకు రివర్స్ కెమెరా వస్తుంది, అలోవెల్ వస్తుంది, మీకు ఫర్దర్ గా సీట్ అడ్జస్ట్మెంట్ గానీ, ఈ ఫీచర్లన్నీ మనకి VXA లో వస్తుంది. మోస్ట్లీ మనకు రిక్వైర్మెంట్ ఉన్న ఫీచర్లన్నీ VXA లో మనకి ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఇంకోటి దీంట్లో ఎంత వరకు ఇది మనకు బూట్ స్పేస్ వచ్చేసి 328 లీటర్స్ అండి మనకి బూట్ స్పేస్ ఇది. ఇంకోటి ఏంటంటే, దీంట్లో అప్గ్రేడ్ ఏంటంటే మనకి దీంట్లో పంచర్ కిట్ కూడా అడిషనల్ ఇస్తున్నారు మనకి. పంచర్ కిట్ అనేది బిఫోర్ మనకి విక్టోరియస్ లో ఉండేది మనకి. కస్టమర్ కి తొందరలో మనకు టైం సేవ్ అవ్వడం కోసం అప్ టు 10 minutes లో మనం ఈజీగా మనం పంచర్ చేసుకోనికి ఇది ఒక కొత్త ఫీచర్ అనేది యాడ్ అయింది మనకి దీంట్లో. ఇది బిఫోర్ విక్టోరియస్ లో ఉండేది, ఇప్పుడు పంచర్ చేసుకోనికి కిట్ కూడా మనకు వచ్చేసింది అఫీషియల్ గా. మనకు స్పేర్ వీల్ అనేది రావట్లేదు, ఎందుకంటే కస్టమర్ మోస్ట్ ఆఫ్ ది 90% స్పేర్ వీల్ యూజింగ్ చాలా తక్కువ ఉంటది. స్పేర్ మనకు వెయిట్ బ్యాలెన్స్ బట్టే మనకు మైలేజ్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది అవుతా ఉంటది. వెయిట్ బ్యాలెన్స్ కారణంగా మనకు దాంతో పాటుగా అప్గ్రేడ్ టెక్నాలజీ తోటి స్పేర్ వీల్ తీసేసిండు. ఇన్ కేసు మనకు రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే దీని ట్రే మనం తీసేసుకొని స్పేర్ వీల్ వాడుకోవచ్చు. ఈ ట్రే కంప్లీట్ గా రిమూవబుల్ ఉంటది. ఈ ట్రే ని మనం రిమూవబుల్ చేసుకొని దీని ప్లేస్ లో మనకు అది
స్పేర్ వీల్ కూడా పెట్టుకోవచ్చు, ఆప్షన్ ఉంది. ఓకే ఓకే ఇది మన థర్మకోల్ ట్రే లాగా ఇచ్చినది. ఇది వద్దనుకుంటే తీసేసుకొని మనం స్పేర్ వీల్ కూడా వాడుకోవచ్చు. ఇన్ కేసు మనకు మోస్ట్లీ ఇప్పుడు రిక్వైర్మెంట్ అనేది అవ్వదు, ఎందుకంటే న్యూ వెహికల్ కాబట్టి 3-4 years వరకు రిక్వైర్మెంట్ అవ్వదు. ఇన్ కేసు ఫర్దర్ కావాలనుకుంటే ఈ ట్రే కూడా మనం రిమూవల్ చేసుకొని అలా కూడా వాడుకోవచ్చు. అది కూడా ఒకటి ఆప్షనల్ అన్నమాట మనకి. ఇంకోటి మనకి ఇందులో ఇంకో 2 కలర్స్ కూడా యాడ్ అయ్యాయి మనకి. 2 కలర్స్ మనకు బ్లూయిష్ బ్లాక్ కలర్ ఒకటి యాడ్ అయింది. ఇంకొకటి మనకు లీసియస్ ఎల్లో కలర్ టైప్ ఉంటది వెహికల్, అది అది కూడా ఒకటి యాడ్ అయింది అన్నమాట మనకి. మన స్టోర్ లో అవైలబుల్ ఉందా ఇప్పుడు అది? మన స్టోర్ లో ఇప్పుడు లేవు, మనకు వెహికల్స్ కూడా వస్తున్నాయి, కొన్ని వెహికల్స్ వస్తున్నాయి. అవి ట్రాన్సిట్ లో కొన్ని వెహికల్స్ ఉన్నాయి. మోస్ట్లీ మంత్ ఎండ్ వరకు అవైలబుల్ గా ఉంటాయి మనకి అన్ని. రీసెంట్ లాంచ్ వెహికల్, రీసెంట్ గా లాంచ్ అయింది, సంబంధించి డీటెయిల్స్ కావాలని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. ఓకే, సో దానికి సంబంధించి మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తున్నారు, మీరు చెప్పారు ఇప్పుడే. అవును సార్, అవును. మనం వేరియంట్ లో చూసుకుంటే ఏ దాంట్లో ఉందన్న పెట్రోల్, డీజిల్? పెట్రోల్ మోస్ట్లీ అన్ని వేరియంట్లలో జెడ్ వేరియంట్ వరకు సిఎన్జి అనేది అవైలబుల్ గా ఉంటుంది. మనకు టర్బో ఇంజిన్ అనేది బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఎల్ఎక్స్ఐ నుంచి మనకు జెడ్ ప్లస్ వరకు టర్బో ఇంజిన్ అనేది ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ ఓల్డ్ వర్షన్ మనకు 1.5 లీటర్ ఇంజిన్ కావాలనుకుంటే అది ఓన్లీ ఎల్ఎక్స్ఐ టు జెడ్ఎక్స్ఐ వరకు మాత్రమే వస్తుంది. జెడ్ ప్లస్ లో కంపల్సరీ మనకు టర్బో ఇంజిన్ మాత్రమే వస్తుంది. 1.5 లీటర్ ఇంజిన్ అనేది రాదు మనకి జెడ్ ప్లస్ లో. 1.5 cc లో ఎల్ఎక్స్ఐ నుంచి విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ వరకు మాత్రమే మనకు 1.5 cc ఇంజిన్ ఉంటుంది. జెడ్ ప్లస్ కి వెళ్తే మళ్ళీ టర్బో అవుతుంది మనకి దాంట్లో. బిఫోర్ కంటే మైలేజ్ గానీ, మనకు సేఫ్టీ నామ్స్ గానీ, భారత్ ఎన్కాప్, గ్లోబల్ ఎన్కాప్ 5 స్టార్ రేటింగ్ తో వచ్చింది వెహికల్ ఇప్పుడు మనకి. ఇప్పుడు కూడా అది మేజర్ గా చేంజెస్ అనుకోవచ్చు. మన భారత్ ఎన్కాప్, గ్లోబల్ ఎన్కాప్ తోనే వస్తుంది వెహికల్. ఈ మోడిఫికేషన్స్ గానీ, మనకు సేఫ్ ఎగ్జిస్టింగ్ గానీ, ఇవన్నీ కొన్ని చేంజెస్ వల్ల వెహికల్ కూడా ఇంకా హైఫై అయిపోయింది అనమాట ఫీచర్లు మనకి. ఓ ప్రీమియం సెగ్మెంట్ లాగా దీన్ని ఇంట్రొడ్యూస్ అయింది అనమాట బ్రీజా. ఓకే, ఇప్పుడు ఇది లాంచ్ ఎన్ని డేస్ అవుతుందన్న మనకు మారుతి అఫీషియల్ గా వచ్చేసి 23rd లాంచ్ అయింది. మనకు తెలంగాణ గానీ, ఏపీ గానీ అవన్నీ 25th వరకు లాంచ్ చేసింది అంతా. సో సేల్స్ కూడా ఊపందుకున్నది. సేల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, డెలివరీస్ కూడా ఇస్తున్నాం వెహికల్స్. ఓకే, మోస్ట్లీ కలర్స్ అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి. కాకపోతే కొన్ని కలర్స్, స్పెషల్ కలర్స్ ఏమైనా ఉంటాయి, బ్లూయిష్ బ్లాక్ గానీ, ఇంకోటి అడిషనల్ వచ్చిన కలర్ గానీ, అవి కొంచెం డిలే పడుతుంది, 1 month డిలే. మోస్ట్లీ బిఫోర్ లో ఇచ్చేస్తుంది కలర్స్. ఓకే అన్న, సో చూసారు కదా, చాలా మంచి ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ప్రెసెంట్ యాడ్ ఆన్ అయ్యాయి. చాలా ప్రీమియం కూడా వస్తుంది కలర్ ఇది, మన మెగ్మా గ్రే కలర్ లో కూడా. ఓకే దిలీప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీరు. సో న్యూ బ్రిజా కి సంబంధించి అయితే మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో వచ్చేసాయి. ఎవరికైనా కావాలంటే ఇప్పుడు మనకు నియర్ బై ఆటో నగర్ లోనే ఉంటుంది కాబట్టి వచ్చి తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇది రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తుండడం మాత్రం. థ్యాంక్ యూ.